మాతృత్వానికే మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన ఘటన ఇది. కేవలం ప్రియుడి మోజులో పడి కళ్ళు మూసుకుపోయిన ఓ తల్లి ఏ పాపం ఎరుగని తన 5 ఏళ్ల కూతుర్నే అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపేసింది. దీంట్లో మరో దారుణం ఏమిటంటే ఆమె చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన ఓ లాయర్. 10 మందికి మంచి చెప్పాల్సిన ఆమె ఇలాంటి నీచపు పని చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. కర్ణాటకలోని దావణగిరేకు చెందిన ప్రవీణ్ ప్రియాంకలకు 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ప్రవీణ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియాంక లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది. వీళ్ళకి 11 ఏళ్ల బాబు, 5 ఏళ్ల పాప ఉన్నారు. ప్రవీణ్ ఫ్యామిలీ బెంగళూరులోని కాడుకోడి ఏరియాలో ఉండేవాళ్ళు. అనుకోకుండా అదే ప్రాంతానికి ప్రియాంక చిన్ననాటి ఫ్రెండ్ మోహన్ కూడా షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడే వీళ్ళిద్దరికి స్నేహం స్టార్ట్ అయింది. తాను చాలా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారినని, కోటీశ్వరునని మోహన్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. నిజానికి వాడో పెద్ద 420. ఈ విషయం తెలియని ప్రియాంక వాడి మాటలు నమ్మి భర్తను కాదని మోహన్కు దగ్గరైంది. భర్త ప్రవీణ్ ఈ విషయాన్ని పసిగట్టి ఎంతగా వార్నింగ్ ఇచ్చినా ఆమెలో మార్పు రాలేదు. పైగా హస్బెండ్కు డైవర్స్ నోటీస్ పంపించి కూతురు వెన్నెలను తనతో తీసుకుని మోహన్తో కలిసి సహజీవనం చేసేందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడు మోహన్తో కలిసి ఉంటున్న ప్రియాంకకు బిడ్డ భారంగా మారింది. తమ ప్రైవసీకు ఆ చిన్నారి అడ్డంగా ఉందని, ప్రియుడితో ఎలాంటి అడ్డంకులు లేకుండా గడపాలని భావించిన ఆ కసాయి తల్లి ఆ చిన్నారి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పాప తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని భర్తకు పుట్టింటికి కట్టుకథలు అల్లింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది. తాను లాయర్ కావడంతో చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసుకుని స్థానికంగా ఓ నకిలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ను సృష్టించి భర్తకు పంపింది. తల్లిదండ్రులకు బిడ్డల మీద సహజంగా ఉండే ప్రేమే ఈ కేసులో అసలు నిజాన్ని బయటపెట్టింది. కూతురు మరణంపై మొదటి నుంచి అనుమానంగా ఉన్న ప్రవీణ్ ప్రియాంక పంపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ను వాట్సాప్ ద్వారా విదేశాల్లో డాక్టర్గా ఉన్న తన స్నేహితుడికి పంపాడు. ఆ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆ డాక్టర్ ఇది అసంపూర్తిగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, పాపది అసలు సహజ మరణమే కాదు అని ప్రవీణ్కు తేల్చి చెప్పేశాడు. దీంతో అసలు గుట్టు రట్టయింది. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కాడుగోడి పోలీసులు నిందితురాలైన ప్రియాంకను అరెస్ట్ చేశారు. ఓ ఫ్రాడ్ గాడి మాయలో పడి కన్నబిడ్డను చంపుకోవటం మాత్రమే కాకుండా చేజేతుల తన జీవితాన్ని నాశనం చేసుకున్న ప్రియాంకను చూసి అందరూ నివ్వెరపోతున్నారు. చట్టం తెలిసిన అడ్వకేట్ ఇలాంటి నేరానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.